ఇసలాడండి మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఉంది. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది కుటుంబాలను ప్రభు బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మరి ఇంకను కూడా అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి, అద్భుతంగా దేవుడు మనలందరినీ కూడా నడిపించడానికి, సమాధానం, సంతోషం, నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. మరి ఆ సమాధానాన్ని ప్రభు మన జీవితాల్లో నింపడానికి, కోల్పోయినవన్నిటిని ప్రభు మన జీవితాల్లో మరి మనము పొందుకునేటట్లుగా ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. రండి, కలిసి ప్రభుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన మరి ఆ వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించునై ఉన్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉండగా మీరు కూడా రండి, కలిసి ఆరాధిద్దాం. మర్చిపోకండి, ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. చాలా మరి దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున మరి ప్రతిరోజు ధ్యానించినట్లుగానే ఈరోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. మన పనుల భారము దేవుని పైన మోపినప్పుడు ఆయన మన పనులన్నిటినీ, అనగా మనం చేస్తున్న ప్రతిదానిని ప్రభు సఫలపరిచే దేవుడై ఉన్నారు. మన ఉద్దేశాలను, మనం ఏదైతే మరి ఏ విషయాన్ని బట్టి వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, ప్రభు చేతులకు అప్పగిస్తున్నామో ఆ విషయాల్లో మనం దేని కొరకైతే మరి చాలా ఆశ పెట్టుకొని దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామో ఆ విషయాల్లో ప్రభు కృప చూపించి మన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో మీ భారాన్నంతా కూడా ప్రభు వైపు వేస్తూ ఉన్నారా? అంటే ప్రభు చేతులకు అప్పగిస్తున్నారా అండి? దేవుని చేతులకు అప్పగించిన వారి జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడతాయి. దేవుని చేతులకు అప్పగించకుండా ముందుకు వెళ్ళాలి అంటే మన జీవితాల్లో మరి మనం ఏమి కూడా సాధించలేం, ఏది పొందుకోలేమండి. మనుషుల పైన ఆధారపడుతూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు మరి వారి సహాయం కొరకు చాలా 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 సార్లు వారి వైపు చూస్తూ ఉంటాం, కానీ దేవుని వైపు చూడం. మరి వారి వైపు చూసినప్పుడు వారు మన జీవితంలో ఏమీ చేయలేరండి. నిష్ప్రయోజనము. ఏ పనులలో మరి వారి తోడు ఉండదండి. కొద్దిగా కష్టం వస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవారే మనుషులు, కానీ ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కష్టాల్లో, దుఃఖములో, బాధల్లో, ఇబ్బందులో, ఇరుకులో, సంతోషంలో అన్నిటిలో పాలు పంచుకునే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధానానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి మన పనుల భారం అంతటి కూడా ప్రభు చేతులకు అప్పగిద్దామా? దేవా, ఇదిగో ఈ పరిస్థితి అయ్యా, ఇదిగో ఈ బాధ ఉందయ్యా, ఇదిగో ఈ స్థితి అయ్యా, ఇదిగో నా పరిస్థితులన్నిట్లో నీవు నాకు తోడుగా ఉండమని దేవుడు అడిగినప్పుడు కుటుంబం అంతా ప్రభు సహాయం చేయలేరా? ఖచ్చితంగా సహాయం చేస్తారండి. మరి అన్ని విషయాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సహాయాన్ని కోరినప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో మన పనుల భారం అంతటి విషయంలో కృప చూపించే దేవుడై ఉన్నారు. మనం ఏదైతే ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నామో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దిగులు పడకండి, బాధపడకండి. ప్రభు సన్నిధానంలో నువ్వు దేని కొరకైతే చింతిస్తున్నావో అదంతా ప్రభు చేతులకు అప్పగించండి. నీ కుటుంబానికి క్షేమాన్ని కలగ చేస్తారు. ప్రభు చేతులకు అప్పగిస్తే నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. నువ్వు ఏ విషయంలో వేదన పడుతున్నా ఆ విషయంలో అన్నింటిలో కూడా ప్రభువే తన కార్యాలను సఫలము చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు.
మందిరానికి దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయిందా? దేవుడిచ్చిన సంఘముతో సహవాసం లేదా? దేవునితో మాట్లాడలేని అనుభవాలు చాలా రోజుల నుంచి లేవనుకుంటా. అన్నిటినీ మన జీవితంలో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి నష్టపోయి ఉన్నామండి. అంతే, దేవునికి దూరం అయిపోతే నష్టం అవ్వడం తప్ప ఏమీ లేదు. మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉంటూ మనం ఆశీర్వదించబడాలంటే, ఆనందించాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారు, ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. మందిరంలో సంతోషిస్తూ, ఆనందిస్తూ, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మన పనుల భారాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తూ, మరి దేవుని కార్యాల కొరకు మరి ఎదురు చూస్తూ, ఆయన కార్యాలు మన జీవితాల్లో మనము మరి పొందుకునేలాగున ప్రార్థన చేద్దామండి. ఉదయకాల సమయంలో మహా గొప్ప తండ్రివయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. శ్రేష్టకరమైన మాటలు అయ్యా మా జీవితాలలో అయ్యా గొప్ప కార్యాలు ప్రభా, ఆ శ్రేష్టకరమైన ప్రభ మాటల ద్వారా మేము బ్లెస్ అవ్వడం మా జీవితంలో మేము చూస్తూ ఉన్నాం. ఇంకను ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ కృపచేత నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆనుకునే వారిగా, మీ పైన ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మా జీవితాలు ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకతల నుంచి అయా మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం. ఎవరి వైపు చూడకుండా మీ వైపే చూస్తూ పరిగెత్తే జీవితాలు మాకుండును గాక. అయా సహాయం చేయండి. మా ప్రియులు ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో ఆ విషయంలో గొప్ప కార్యం జరుగునుగాక. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబు వచ్చునుగాక. ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. క్షేమం కలుగునుగాక. దీవించబడుదురుగాక. గొప్పవారకుదురుగాక. ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో అన్నింటిలో మీరు క్షేమాన్ని కలగచేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించని, ఎవరైతే నీ మందిరంలో అయా చేరి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సంఘాన్ని అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. గొప్పగా మీరు వాడుకోండి. రోషము కలిగిన పరిచర్య చేయట కృప చూపించండి. సంఘ సహవాసంలో పాలు పంచుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తూ నీ పనుల భారాన్ని చేత పట్టుకొని అయా ఇదిగోండి మేమందరం కూడా ముందుకు బలముగా సాగుట కృప చూపించమని, అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్.